ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు కొత్తపట్నంలో పిండిపోయిన వారి పాలెంలో 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలంలో సరిగు తోటలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము. ఈ ఎన్ఎస్ఆర్ యాచరీ అన్న అతను నా పొలంలో గుండా పక్క పొలంలో గుండా పైప్ లైన్ వేసి మురికి వాటరు రసాయనాలతో కలిసిన వాటర్ వదిలేసి నా పంట పొలానికి బాగా ఇబ్బంది కలిగిస్తుంటే దాని మీద నేను 19/7/2022లో హైకోర్టులో కేసు వేయటం జరిగింది. ఆ కేసు వేసిన తర్వాత అది స్టే ఆ యాచరీకి సంబంధించిన అతనికి నోటీసులు ఇవ్వటం దాని గురించి జరిగిన తర్వాత అతను 2022 10వ నెలలో నన్ను సంపాదించడం జరిగింది. మీ పొలం ఇస్తారా, నేను తీసుకుంటాను అన్నాడు. సార్, నేను పొలం అయితే అమ్మదలుచుకోలేదు, అది అలాగే ఉంటుంది, నేనైతే ఇవ్వనని చెప్పాను. చెప్పిన తర్వాత అతను 2-3 సార్లు వేరే వాళ్ళ మధ్యవర్తులతో కూడా సంప్రదించడం, తర్వాత పెద్ద మంత్రులతో కూడా ఫోన్ చేపించడం జరిగింది 2022లో. నేను ఎవరికి సార్ నేనైతే పొలం అమ్మదలుచుకోలేదు, దాన్ని నేను అలాగే ఉంచుకుంటాను, నాకు కొంచెం టైం ఉందని చెప్పాను. ఈ లోపు ఏం జరిగిందంటే నాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్న క్రమంలో ఆ ఎన్ఓసి తీసుకొచ్చిన తర్వాత 2 డాక్యుమెంట్లు అతని అగ్రిమెంట్లు బయటపడ్డాయి. ఒక అగ్రిమెంట్ ఏమో 41 లక్షకి పొలం అమ్మి 35 లక్షలు నాకు 36 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టు, 5 లక్షలు ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాల్సినట్టుగా ఒక స్టాంప్ పేపరు. తర్వాత రెండో స్టాంప్ పేపర్ ఏమో 99 సంవత్సరాలు నీకు లీజుకి ఇచ్చినట్టు, 36 లక్షల రూపాయలు లీజుకి నువ్వు 99 సంవత్సరాలు ఇచ్చావు, 21 లక్షల రూపాయలు క్యాష్ కట్టాము, ఇంకా 15 లక్షలు బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఒక అగ్రిమెంటు. ఆ 2 అగ్రిమెంట్లు కలిపి 14వ తారీఖున నోటరీ చేయించారు. నోటరీ చేయించిన తర్వాత నేను వెంటనే ఎవరైతే లాయర్ గారు ఉన్నారో లాయర్ గారికి ఫోన్ చేశాను. సార్ ఇదేంది ఈ కాగితాలు ఉన్నాయి, మరి నాకు కూడా కాల్ చేసి అడగాలి కదా ఏంది ఇదంటే, అది దాని గురించి అతను లాయర్ గారు ఏం మాట్లాడలేదు. సరే, అతను కూడా యాచరీ గల అతను కూడా ప్రభాకర్ చౌదరి కూడా ఫోన్ చేసి అడిగాను, ఏం సార్ ఇది ఇలా చేశారు ఏంటంటే, నువ్వు నా మీద కేసేస్తావా, నువ్వు నీ దిక్కున్న సంగతి ఏది నువ్వు చేసుకో, పొలం కొంటే నేనే కొనాలి, నీ పొలం అయితే ఇంకెవరు తీసుకోరు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దాని మీద నేను కేసు కూడా పెట్టడం జరిగింది. కేసు పెడితే తను పిలిచి విచారించి పిలిస్తే మీ ఇద్దరు కాంప్రమైజ్ చేసుకొని దాన్ని గొడవ లేకోకుండా చేసుకోండి, పొలం అమ్మితే ఇప్పుడు అమ్ముతానంటే చెప్పు తీసుకుంటాను అన్నాడు. నేనైతే పొలం అయితే అంత అమ్మదలుచుకోలేదు సార్, నాకు ఇప్పుడు అది వాల్యూ పెరిగిపోయింది, 1 CR 80 లక్షల వరకు పొలాల రేటు ఉన్నాయని చెప్పాను. అతను కాదు సార్ నాకు అది ఇదని చెప్పేసి అతనితో మాట్లాడి మీ ఇద్దరు తెలుసుకుని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది. సరే, ఇక నాకు న్యాయం జరగట్లేదని చెప్పేసి చెన్నకేశ్వర అన్నని సంపాదించడం జరిగింది. శంకర్ అన్న కూడా చెబితే దీన్ని ఇట్లా నీకు అన్యాయం జరుగుతుంది, నీ పొలం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, సో వాడు తీసుకుంటే అతనే తీసుకోవాలి, సౌదరి